నమస్కారం. శ్రీరామకృష్ణ వారు బ్రాహ్మణి ఇంటి నుండి గణు తల్లి ఇంటికి వచ్చారు. అక్కడ అతిథుల గదిలో కూర్చున్నారు. ఆ గదిని ఒక సంగీత బృందం వారు ఉపయోగిస్తున్నారు. మధ్య మధ్యలో వారిలో కొందరు వచ్చి శ్రీరామకృష్ణ వారి ప్రీత్యర్థం కొన్ని వాయిద్యాలను వాయించి వెళుతున్నారు. బ్రాహ్మణి కూడా కొంతమంది భక్తులతో శ్రీరామకృష్ణ వారితో పాటు గణు తల్లి ఇంటికి వచ్చింది. ఆ ప్రాంతానికి చెందినటువంటి చాలామంది భక్తులు, కుర్రవాళ్ళు, పెద్దవాళ్ళు అందరూ కూడా అక్కడికి చేరుకున్నారు. శ్రీరామకృష్ణ వారు వస్తున్నారు, ఆయన దర్శనం చేసుకోవాలి, ఆయన అమృతవాక్కులు వినాలి అనేటటువంటి ఉద్దేశంతో చాలామంది అక్కడ చేరారు. కుర్రవాళ్ళ కిటికీలు ఎక్కి చూస్తున్నారు, ఆ కిటికీలు పట్టుకు వేలాడుతున్నారు. అది చూసి చిన్న నరేంద్రుడు, ఏయ్ వెళ్ళిపోండి ఇక్కడి నుంచి, ఏముంది ఇక్కడ అని కేకలు ఇస్తున్నాడు ఆ పిల్లల్ని. అప్పుడు శ్రీరామకృష్ణ వారు అతి ప్రసన్నంగా, ప్రేమతో, వాత్సల్యంతో ఉండనియ్యి అని మధ్య మధ్యలో ఆయన హరి ఓం హరి ఓం హరి ఓం అంటున్నారు. కాసేపటి తర్వాత బ్రాహ్మణి శ్రీరామకృష్ణ వారిని లోపలికి వేరే గదిలోకి రమ్మని చెప్పి పిలిచింది. ఎందుకు అని అడిగారు ఆయన. అడిగితే అక్కడ ఉపాహారం ఏర్పాటు చేశారండి అని చెప్పింది. ఇక్కడికి తీసుకురావచ్చు కదా అన్నారు ఆయన. అలా కదండి, గణు తల్లి మీరు లోపలికి వచ్చి ఇంటిని పావనం చేయమని అడుగుతోంది. మీరు గనక వచ్చి ఇల్లు పావనం చేస్తే అది కాశీక్షేత్రంతో సమానము. తర్వాత ఈ ఇంట్లో చనిపోయినా కూడా పుణ్యలోకాలకి పోవచ్చు అని అంటోంది అని చెప్పింది ఆవిడ బ్రాహ్మణి. అప్పుడు శ్రీరామకృష్ణ వారు ఆ ఇంటి బాలురు కొంతమందితో బ్రాహ్మణితో లోపలికి వెళ్ళారు. మిగిలినటువంటి మా మొదలైన భక్తులు బయట వెన్నెల్లో పచారులు చేస్తున్నారు. అక్కడ ఉపాహారం తీసుకుని కొంతసేపు వారందరితో మాట్లాడిన తర్వాత బలరాం బోస్ ఇంటికి చేరుకున్నారు. అయితే అప్పటికి రాత్రి చాలా పొద్దుపోయింది. దాదాపు 11:15 అవుతోంది సమయం. శ్రీరామకృష్ణ వారు యోగిన్తో, నాయనా నా పాదాలు కాస్త మృదువుగా ఒత్తు అన్నారు. యోగిన్ ఆయన పాదాల వద్ద కూర్చొని మృదువుగా ఆయన పాదాలు ఒత్తుతున్నాడు. ఇంతలో మళ్ళీ ఆయన, నేను కొద్దిగా రవ్వ పాయసం తింటాను, ఆకలి వేస్తోంది అన్నారు. బ్రాహ్మణి కూడా భక్తులతో పాటు బలరాం ఇంటికి వచ్చింది. ఆ బలరాము తమ్ముడు తబలా వాయిద్యం చక్కగా వాయిస్తాడు. ఆవిడ్ని చూపిస్తూ అక్కడ ఉన్నటువంటి యోగిన్ వాళ్ళతో, మాతో, ఈసారి నరేంద్రుడు కానీ మరెవరన్నా గాయకుడు కానీ వచ్చినప్పుడు ఇతనికి కబురు పంపితే సరిపోతుంది అన్నారు. తర్వాత ఆయన కొద్దిగా రవ్వ పాయసం తిన్నారు. ఈ యోగిన్ మిగిలినటువంటి భక్తులు మెల్లగా ఒక్కొక్కరుగా వెళ్ళిపోయారు. ఆయన విశ్రాంతి తీసుకుంటున్నారు. తర్వాత మా శ్రీరామకృష్ణ వారి పాదాలు శుతిమెత్తగా ఒత్తుతున్నాడు. ఆయన మాతో ఇలా అన్నారు, ఆహా, బ్రాహ్మణి వాళ్ళ కుటుంబ సభ్యులు ఎంత ఆనందపడిపోయారో కదా అన్నారు. అందుకు మా, అవునండి, అందులో ఆశ్చర్యపడేదేముంది, యేసుప్రభు కాలంలో కూడా ఇలాంటి సంఘటనే జరిగింది. మార్తా, మేరీ అనేటటువంటి ఇద్దరు యేసుప్రభు భక్తురాళ్ళు ఉండేవారు అని చెప్పాడు. అప్పుడు శ్రీరామకృష్ణ వారు ఆత్రంగా, చెప్పు, ఆ విషయం ఏమిటో కాస్త చెప్పు అన్నారు. అప్పుడు మా ఇలా చెప్తున్నాడు, యేసుక్రీస్తు భక్తులను వెంటబెట్టుకొని మేరీ, మార్తా వారింటికి ఒకసారి వెళ్ళటం జరిగింది. వారిలో ఒక సోదరి ఆయన చూడగానే భావోల్లాసంతో నిండిపోయింది. మరొక ఆవిడ యేసుక్రీస్తుకి భక్తులకి మర్యాదలు చేయటానికని చెప్పి కింద వంటలు చేసుకుంటూ ఉంది. ఈవిడేమో యేసుక్రీస్తు దగ్గరే కూర్చుని ఉంది. అప్పుడు ఆ కింద ఉన్నటువంటి ఆవిడ వచ్చి అక్కతో, అక్క, నువ్వు ఇక్కడ ఇలా కూర్చుంటే నేను ఒక్కదాన్ని ఎలా పనిచేసుకుంటాను, చూడండి ప్రభు, ఇది ఎక్కడ అన్యాయం అని యేసుక్రీస్తుతో ఆవిడ ఫిర్యాదు చేసింది. అప్పుడు ఆయన అన్నారు,
అమ్మా, మీ అక్క చాలా ధన్యురాలు, భగవంతుడి ప్రేమని చూరగొంది అని అన్నారు అని చెప్పాడు మా. అది విని శ్రీరామకృష్ణుల వారు, ఇదంతా చూస్తుంటే నీకేమనిపిస్తోంది అని అడిగారు మాని. అందుకు మా, స్వామి, చైతన్యుల వారు, మీరు, యేసుక్రీస్తు ఒక్కటే అని అనిపిస్తోంది నాకు అన్నాడు. అప్పుడు శ్రీరామకృష్ణుల వారు, అవును, నిజంగా ఒక్కటే. చూస్తున్నావు కదా ఇందులో ఆయన చేస్తున్నటువంటి లీల, ఇందులో ఆయన ఎలా విరాజిల్లుతున్నారో చూస్తున్నావు కదా అన్నారు తమను చూపుతూ. మరలమ్మా, ఆ రోజు మీరు అవతారతత్వాన్ని చక్కగా వివరించారు అన్నాడు. అందుకు శ్రీరామకృష్ణుల వారు, ఏమిటి అదేమిటి, ఏం వివరించానో చెప్పు ఒక్కసారి అని అడిగారు. అప్పుడు మా ఇలా చెప్తున్నాడు, ఒక అనంతమైనటువంటి మైదానాన్ని ఊహించుకోమన్నారు. అయితే దాన్ని చూడటానికి మధ్యలో అడ్డుగా ఒక గోడ ఉంది. ఆ గోడకి ఒక రంధ్రం ఉంది. ఆ రంధ్రం గుండా చూసినట్లయితే ఆ మైదానంలో కొంత భాగాన్ని చూడవచ్చు అని చెప్పారు మీరు అన్నాడు. ఆ రంధ్రం ఏమిటి అని అడిగారు శ్రీరామకృష్ణులు. ఆ రంధ్రం మీరే. మీ ద్వారా సర్వాన్ని దర్శించవచ్చు, దిగ్దిగంతాలకు వ్యాపించినటువంటి మైదానాన్ని చూడవచ్చు అన్నాడు మా. అందుకు శ్రీరామకృష్ణుల వారు ఎంతో సంతుష్టులై మా వీపు తడుతూ, నువ్వు బాగా అర్థం చేసుకున్నావు, భేష్ భేష్ అన్నారు. అందుకు మా, దాన్ని అర్థం చేసుకోవటం చాలా కష్టం అండి. పూర్ణ బ్రహ్మము 6 అడుగుల దేహంలో ఎమడటం ఎంతో కష్టం, దాన్ని అవగాహన చేసుకోవటం చాలా కష్టం అని అన్నాడు. మీరు యేసుక్రీస్తు విషయం కూడా చెప్పారు అన్నాడు మా. ఏం చెప్పానో చెప్పు అన్నారు శ్రీరామకృష్ణులు. ఒకసారి ఎదుమల్లికి తోటలో యేసుక్రీస్తు పటం నుండి దిగివచ్చి మీలో లీనమైపోయినట్లుగా మీరు దర్శించారు అన్నాడు మా. శ్రీరామకృష్ణులు కొంతసేపు మౌనంగా ఉండి మరల ఇలా అన్నారు, గొంతులో వ్యాధి రావటం మంచిదే అయింది, లేకపోతే వెళ్ళిన చోటల్లా పాడి నాట్యం చేసి చులకనైపోయేవాడిని అన్నారు. శ్రీరామకృష్ణులు దోమతెర లోపల పడుకున్నారు. మా దోమతెర లోపలే కూర్చుని వారికి విసురుతూ ఉన్నాడు. అవతారతత్వం గురించి, మాకి అవతార లీల ఎలా ఉంటుంది అనేటటువంటి విశేషాలని ఆయన మాకు వివరిస్తున్నారు. మా యొక్క ఆధ్యాత్మిక మార్గం మీద కూడా అతనికి సూచించారు. ఆయన ఇలా అన్నారు, ఆ మార్గమే నీకు సరైనది. మొదట్లో నాకు కూడా భగవద్ దర్శనాలు అయ్యేవి కావు, చూస్తున్నావు కదా, ఇప్పుడు మళ్ళీ రూపదర్శనాలు తగ్గిపోతున్నాయి అన్నారు. అందుకు మా, నాకు నరలీల బాగా నచ్చుతుందండి అన్నాడు. అందుకు శ్రీరామకృష్ణులు, అది మంచిదే, ఆ భావం ఉంటే చాలు, పైగా నన్ను చూస్తున్నావు కదా అన్నారు. వారు విశ్రాంతి తీసుకున్నారు. ఆ సంఘటన అక్కడితో ముగుస్తుంది. మనం రాబోయేటటువంటి ఎపిసోడ్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.